టెక్స్ట్ బుక్ మారింది కదమ్మా. అందరూ చాలా కష్టం కష్టం అనుకుంటున్నారు, కానీ అది కష్టమేమీ కాదు, చాలా ఈజీ. అది చెప్దామని మేము ముందుకు వచ్చాను అనమాట. ఫస్ట్ సాకిలో 8 దోహేలు ఉన్నాయి కదా, 8 దోహేలకి 8 లైన్లు సారాంశంగా చెప్పా. చూడండి, మేము ఫెయిల్ అవుతామేమో, తక్కువ మార్కులు వస్తాయేమో అనుకునే వాళ్ళు ఈ 8 దోహేలు 8 వాక్యాలు నేర్చుకుంటే చాలు, ఎక్కడైనా రాసేయచ్చు మీరు. చూడండి, సాకీకే కవి కబీర్ దాస్ हैं. సాకి రాసింది కబీర్ దాస్. మధురవాణి బోల్నా చాహియే, మధురంగా మాట్లాడాలి. కణకణమే ఈశ్వర హై, అణువణువున కూడా ఈశ్వరుడు ఉన్నాడు. యహ దేఖే బచ్చో అహంభావకో చోడనా చాహియే, అహంభావాన్ని వదిలేయాలి. అహంకారాన్ని ఎవరైతే వదులుతారో వాళ్ళు ఉన్నత స్థానానికి వెళ్తారు. భగవాన్ కే వియోగ్ మే లోగ్ పాగల్ బన్ జాతే హై. కబీర్ ఏమన్నా అంటే, ఎవరైతే భగవంతుడికి దూరంగా ఉంటారో వాళ్ళు పిచ్చివాళ్ళుగా అయిపోతారు. కాబట్టి భగవంతుడు ఎప్పుడు కూడా మనకు దగ్గరగా ఉండాలి. నిందా కర్నే వాళ్ళంకో హమారే పాస్ రఖనా హై. మన విమర్శించే వాళ్ళు ఎప్పుడు కూడా మన దగ్గరే ఉండాలి. ఎందుకంటే వాళ్ళు మనలో ఉన్న లోపాలు చెప్తూ ఉంటారు, మనం ఇంకా ఇంకా అభివృద్ధి చెందుతూ ఉంటాం అన్నమాట. యా దేఖియే, ఈశ్వర ప్రేమ్కే అక్షర్ పढ़ने से ही పండిత్ बनता है. చూడండి, పెద్ద పెద్ద గ్రంథాలు చదివితే పండితులు ఎవరు? ఈశ్వర ప్రేమ అనే అక్షరాలను చదివితేనే పండితులు అవుతారు అని చెప్తున్నాడు కబీరు. మాయా మోహకో చూడనే సే హీ భగవాన్ మిల్తా హై. మాయా మోహం అంటే ఏంటి? భౌతిక సుఖాలు ఎవరైతే వదిలేస్తారో, మాయా మోహం ఇదంతా ఎవరైతే ఆకర్షణ ఇవన్నీ వదిలేస్తారో వాళ్ళకి భగవంతుడు తొందరగా లభిస్తాడు. అచ్చా బచ్చో, ధన్యవాద్. చూడండి, చాలా ఈజీగా ఉంది కదా, నేర్చేసుకోండి. మరి తొందరగా నేర్చుకోండి.